ఇక వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటును వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కూటమి శ్రేణులు కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, ఎన్నికల కన్వీనర్ సుధాకర్, కొడిపూడి సత్యబాబులు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామం గైగలపాడు మేకా లక్ష్మణమూర్తి నివాసం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, అనంతలక్ష్మి దంపతులు, ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్ట్ చైర్మన్ సుధాకర్, సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కొడిపూడి సత్యబాబులు పాల్గొని పీఓసీల సమీక్షా సమావేశం నిర్వహించి ఇంటింటా ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి నాయకులు ఇంటింటా ప్రచారం ప్రారంభించారు. తొలుత మేక లక్ష్మణమూర్తికి కరపత్రం అందించి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ రూరల్ మండల మాజీ అధ్యక్షులు రామదేవ సీతయ్య దొర, రాయుడు అనిల్, భవానీ, గాయత్రి, పితాని లీలా, కొండా వినాయక్ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు 25, 26, 24 మంది చాలా మటుకు మ్యాక్సిమం చేయటం జరిగింది. ఈ రవళీపేట సువిశాల ప్రాంతం మీకు తెలియంది ఏముందో, ఎక్కడి నుంచో వచ్చి ఉద్యోగం చేయడానికి ఇక్కడ ఉండి ఆ ఫోన్ నెంబర్ సరిగా లేకో, ఫోన్ నెంబర్ ఉందో, అడ్రస్ సరిగా లేకో, డోర్ నెంబర్ సరిగా లేకో ఐడెంటిఫై చేయటం కొంచెం కష్టం అవుతూ ఉంది. అయినా మాకు ఉన్న వాళ్ళందరూ కూడా బిలో 50 years లోపున పార్టీ 30 ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి వాళ్ళకి పూర్తి బాధ్యత ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు చేయవలసింది ఏంటంటే, అది ఇచ్చిన 30 ఓట్లు ఈ 27వ తారీఖు వరకు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి వాడి దగ్గరికి వెళ్ళి వాడి యొక్క మా పార్టీ పరిస్థితి, క్యాండిడేట్ యొక్క పరిస్థితి, రాబో రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అన్నీ కూడా చెప్పి ఆకర్షణ చేసి రేపు 27వ తారీఖున వాడి కూడా ఉండి తీసుకొచ్చి ఓటు వేయించి తీసుకెళ్లేదాకా ఆ పీఓసీ బాధ్యత. అది లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన విధానం ప్రకారంగా పెడతాం జరిగింది. ఇప్పటికే మేము కొన్ని ఊళ్ళు తిరగటం జరిగింది. ఇవాళ రమణేపేట అయితే రేపు నడకుదురుపెట్టాం, ఎల్లుండి సర్పవరం, అలాగా రకరకాల ప్రాంతాల పెద్దోళ్ళు అన్నీ కూడా తిరుగుతున్నాం. చిన్న చిన్న ఊళ్ళలో అన్నీ కూడా ఇప్పుడు కరపమండలం ఉంది, 100% ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ చిన్న విలేజ్లో ఆ ప్రాంతంలో ఇక్కడ 1 తోరంగి, 2 ఇంద్రపాలెం, 3 ఈ రమణీపేట అతిపెద్ద గ్రామాలు, ఎన్నో 2000, 3000 ఓట్లు ఉన్న ప్రాంతం. అందులో వాకలపూడి, వలసపాకలు కూడా సెకండ్ గ్రేడు. ఇవన్నిటినీ కూడా పరిశీలి చేసుకుని ఏదో ఒక విధంగా 70% కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 13,000 ఓట్లకి ఎక్కువ శాతం పోల్ చేయించడం, ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీని ఆకర్షించే విధంగా మా కార్యకర్తలు మేము అందరం కూడా సంజాయించుకొని ఒకరొకరు ముందుకెళ్తున్నాం. భగవంతుడు ఆశీర్వాదం వల్ల మొట్టమొదటి ఓటు, నెంబర్ 1 ఓటు మా పేరాబత్తుల రాజశేఖర్ గారు చేసి నెగ్గించి ఆ ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పిల్లి సత్యబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో పీఓసీల తాలూకా మీటింగ్ జరిగింది, బ్రేక్ఫాస్ట్ మీటింగు. పీఓసీలు అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఒక 30 ఓటర్లని ఒక పీఓసీకి అప్పచెప్పడం జరిగింది. ఇది పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ రకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ రకంగా ఎంపిక చేసుకోవడం జరిగింది. వారికి పోలింగ్ తాలూకా సరళి, ఓటర్ ఐడెంటిఫికేషను, ఓటర్ను తీసుకొచ్చే విధానం మీద అవగాహన సదస్సు కింద స్మాల్ గ్యాదరింగ్ని మన సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఇది జరిగింది. దానికి మా చైర్మన్ కొడిపూడి సత్యబాబు, మిగతా లక్ష్మణ్ గారు, మిగతా అందరు పీఓసీలు హాజరవడం జరిగింది. వారి దిశనిర్దేశం చేశారు. ఇంచుమించుగా 98-99% ఓటర్ ఐడెంటిఫికేషను, ఓటర్ మీటింగ్స్ దపదపాలుగా జరిగింది. ఇక ఓన్లీ మిగిలింది 1 or 2% బ్యాక్లాగ్. దాని తర్వాత ఇక పోలింగ్ని విజయవంతంగా దిగ్విజయంగా జరిపించి పేరాబత్తుల రాజశేఖర్ మన టీడీపీ బలపరిచిన అభ్యర్థిని గెలుపు దిశగా మొదటి ప్రాధాన్యతనే 50%, 50.1 దాటే విధంగా మేము సన్నాహాలు చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద ఎక్కడా నెగిటివ్ లేదు. కూటమి ప్రభుత్వం అన్ని సస్యశ్యామలంగా చేస్తుంది. దానికి అనుగుణంగానే ఓటర్ యొక్క ఓటింగ్ సరళి ఉంటుంది. ఇది నా భూతో నా భవిష్యత్ అన్నంత మెజార్టీగా ఈ ఎలక్షన్స్ అవుతుందని మీ అందరికీ. ఈరోజు కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రతిరోజులాగా ఈరోజు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలెట్టాం. ఆ మొదలెట్టే ముందు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు
మన మేక లక్ష్మణ్ గారి ఇంటి వద్ద నుంచి పీఓసీ మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఎంతమంది అయితే ఇంచుమించు 70 మందిని పీఓసీలుగా ఏర్పాటు చేశారు పిల్లి సత్యబాబు గారు. వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆదేశించారో 30 మందికి ఒకరికి చెప్పిన వాళ్ళందరూ 30 మందికి కూడా వీళ్ళు కలిసారా లేదా అని ప్రతిరోజు పాలపు విషయంలో ఈరోజు కూడా అలాగే ఇక్కడ పెట్టడం జరిగింది. అందరూ కూడా ఇంచుమించు 75% అందరూ కూడా కలిశారు. ఈ మిగిలిన 25% కూడా ఈరోజు స్వయంగా సత్యబాబు గారి ఆధ్వర్యంలో మొత్తం అందరినీ కూడా కలవడం జరుగుతుంది. ఏదేమైనా సరే రేపు పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించడమే జయంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు పనిచేస్తున్నారు. రేపు 27వ తారీఖు నాడు ఎవరైతే మనం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మనం ఆదేశించిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపే జయంగా కార్యకర్తలందరూ పనిచేయాలని తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా కలిసి పనిచేస్తూ పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయాన్ని కృషి చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ